సమ్మర్ అనగానే గుర్తొచ్చేది మామిడికాయలు అండ్ తాటి ముంజలే కాదండి. వాటిలో ఈ సపోటా కూడా ఒకటి. టేస్ట్‌లో కూడా ఏమాత్రం తీసిపోదు. పీచు పదార్థం చాలా అంటే చాలా హెల్తీ కూడా. ఈ ఫ్రూట్‌ని తింటేనే కాదు జ్యూస్ చేసుకొని తాగినా కూడా టేస్ట్ చాలా బావుంటుంది. మా పిల్లలు వీటిని జ్యూస్ చేయమని అడిగారు. అందుకే జ్యూస్ అయితే చేస్తున్నాను. సింపుల్ అండ్ టేస్టీగా జ్యూస్ అయితే ప్రిపేర్ చేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని, ఆ మిక్సీ జార్‌లో సపోటాస్ అన్నీ తొక్కు తీసేసి దాంట్లో వేసేసేయండి. తర్వాత ఐస్ క్యూబ్స్ కూడా వేయండి. ఇంకా పాలు, కొంచెం పంచదార కూడా దాంట్లో వేసేసేయండి. పంచదార ఎక్కువైతే వేయకండి. ఎందుకంటే సపోటాస్ స్వీట్‌గా ఉంటాయి కదా! చూసి వేసుకోండి. మళ్ళీ ఎక్కువ స్వీట్ అయినా కూడా తాగలేము. అన్నీ వేసేసి మెత్తగా మిక్సీ అయితే పట్టేసేయండి. ఒక్కసారి ఇలా జ్యూస్ చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మెత్తగా జ్యూస్ చేశాక ఒక గ్లాస్‌లో పొయ్యండి. దాంట్లోనే బూస్టు లేదా హార్లిక్స్ ఇంకా జీడిపప్పు పలుకులు వేసి గార్నిష్ అయితే చేయండి. సింపుల్‌గా సపోటా జ్యూస్ అయితే రెడీ. మీ పిల్లలు ఇలా తాగకపోతే ఐస్ కప్స్‌లో వేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. ఐస్ అయిపోయిన తర్వాత పిల్లలకైతే ఇచ్చేయండి. హ్యాపీగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్